guys, what's up? This is Chandana. Welcome back to our channel Golden Girl Chandu. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ మేకప్ లుక్ ని క్రియేట్ చేయబోతున్నాను. దట్ టు అండర్ 300 రూపీస్ అన్నమాట. సో నేను యూస్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ 300 బిలోలోనే ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వీడియో. సో ద మేకప్ లుక్ అండర్ 300 అనమాట. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను అండ్ అందరికీ యూస్ఫుల్ అవ్వాలి. అండ్ చాలా మందికి మేకప్ చాలా ఇష్టం ఉంటుంది, బట్ యూనో అంత బడ్జెట్ పెట్టలేక దే వుడ్ అఫోర్డ్ ఇట్ అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ ఆ ప్రోడక్ట్స్ యూస్ చేశాక మేకప్ లుక్ అన్నది ఎంత బాగా వస్తుంది, ఎంత ఫ్లాలెస్గా ఉంటుంది అన్నది దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ గైస్. So yeah guys, before starting a video I just wanted to share you all that the amazing sale is going on in Amazon, that is great summer sale, so which is till 7th May. It will be live till 7th May. So there are so many wonderful deals and offers are going on, which is like from 50% to 80% on top brands, and 3 lakhs plus deals are going on different products. So grab it, go and shop on Amazon on this amazing great summer sale. So నేను మేకప్ వేసుకుంటూ అస్సలు మాట్లాడలేను. సో ఎందుకంటే ఫ్యాన్ వేయాలి డెఫినెట్గా మేకప్ లుక్కి. ఏసీ కానీ ఫ్యాన్ కానీ లేకపోతే ఆ స్వెట్ వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో నేను మాట్లాడుకుంటూ మేకప్ లుక్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఫ్యాన్ ఆఫ్ చేయగానే యూ కెన్ సీ ఫుల్ స్వెట్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు ఆల్రెడీ. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, లైక్ ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నాను ఏంటి అనేది కంప్లీట్గా వాయిస్ ఓవర్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ సింపుల్ మేకప్ లుక్ అండర్ 300 రూపీస్ గైస్. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో యా గైస్, ఫస్ట్ అయితే హెయిర్ని టై చేసేస్తాను, దాని తర్వాత మేకప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చి మాయిశ్చరైజర్ చేసుకోవడము నేనైతే కంప్లీట్ చేసుకున్నాను, ఫస్ట్ మాయిశ్చరైజింగ్. దాని తర్వాత నేను కొంచెం గ్లో కోసము లోటస్ నుంచి ఈ వైట్నింగ్ ఫేస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అనమాట. సో నేను ఇది స్కిన్ కేర్ వీడియోలో చూపించాను. ఇన్ కేస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేశారంటే దాని లింక్ అండ్ దాని వల్ల బెనిఫిట్స్ అవన్నీ నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అక్కడ మీరు చూసేయచ్చు. సో చూసారు కదా ఇన్స్టెంట్ గ్లో అన్నది ఎలా వచ్చిందో. దీని తర్వాత నేను స్విస్ బ్యూటీది స్టోకింగ్ క్రీమ్, ఇది ఇప్పుడు ఫేసెస్ కెనడా చాలా దాంట్లో స్టోక్ క్రీమ్ అన్నది ఇప్పుడు వచ్చింది, బట్ స్విస్ బ్యూటీలో లాంగ్ బ్యాకే ఈ హైలైటర్ ప్రైమర్ అన్నది వచ్చిందనమాట. సో ఇది ఫస్ట్ బేస్ కింద నేను అప్లై చేసేసుకుంటున్నాను. దీనివల్ల మనకు మంచి గ్లో వస్తుంది. ఎక్కడెక్కడైతే మనకు షార్ప్ యూనో హైలైటింగ్ కావాలి అని అనుకున్నామో అవి క్లియర్గా వచ్చేస్తాయి అన్నమాట. సో దీని తర్వాత నేను 2 స్టెప్ ప్రైమర్ని ఫాలో అవుతున్నాను. నేను దీని తర్వాత క్రీమ్ బేస్డ్ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను, విచ్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్ బ్రాండ్. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీరు ఈజీగా షాప్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే మళ్ళీ ప్రైమర్ని అప్లై చేస్తున్నాను అనమాట, ఎందుకంటే చాలా సెన్సిటివ్ స్కిన్, మేకప్ అది చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది ఈ మధ్యకాలంలో. సో అందుకే నేను ప్రైమర్ని చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ అండ్ డార్క్ స్పాట్స్ని కవర్ చేయడానికి నేను ఈ కన్సీలర్ని అయితే వాడుతున్నాను, విచ్ ఈస్ ఫ్రమ్ మేబ్లిన్. యాజ్ ఐ టోల్డ్ లింక్స్ అన్నీ మీకు దొరికిపోతాయి డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఎక్కడెక్కడైతే నాకు డార్క్ స్పాట్స్ ఉన్నాయో అండ్ పిగ్మెంటెడ్ ఏరియా ఉందో అదంతా నేను ఈ కన్సీలర్ తోటి కవర్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకుంటున్నాను అనమాట బ్రష్ తోటి. మీరు బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసేసుకోవచ్చు, విచ్ ఈస్ యూఆర్ కంఫర్టబుల్. సో నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఐ యామ్ యూజింగ్ దిస్ మై గ్లామ్ ఫౌండేషన్ అనమాట. ఇది వచ్చేసి సిరమ్ బేస్డ్ ఫౌండేషన్. సో అందుకనే చాలా బాగా షేక్ చేయాలన్నమాట, లేదంటే థిక్ ఫౌండేషన్ అన్నది ఒకటే బయటకు వస్తుంది షేక్ చేయకపోతే. సో బాగా షేక్ చేసిన తర్వాత నేను చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది గ్లో మేకప్ కాబట్టి ఎక్కువ ఫౌండేషన్ పెట్టామంటే ఆ గ్లో అన్నది సింపుల్ గ్లో అన్నది కనిపించదు అనమాట. సో నేను చాలా తక్కువ ఫౌండేషన్ తీసుకున్నాను, అండ్ తీసుకున్న తర్వాత కూడా మనం చాలా రబ్ చేయాలన్నమాట, ఎందుకంటే సిరమ్ అండ్ ఫౌండేషన్ రెండు మిక్స్ అవుతే నీట్గా బ్లెండ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారంటే ఎంత నీట్గా నా ఫేస్ మొత్తం బ్లెండ్ అయిపోయిందో.
చాలా ఈజీగా బ్లెండ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పౌడర్ తోటి సెట్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఫౌండేషన్ అంతా సెట్ అయ్యాక పాండ్స్ సెట్టింగ్ పౌడర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. సో నేను అందులో పింక్ షేడ్లో తీసుకున్నాను. సో ఆ సెట్టింగ్ పౌడర్ తోటి నేను నా ఫేస్ అంతా సెట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసేయచ్చు. సో అందులో ఒక పఫ్ కూడా ఇచ్చారు, బట్ నాకు ఆ పఫ్ అంతా ఎఫెక్టివ్గా కనిపించలేదన్నమాట. కొంచెం హార్ష్గా అనిపించింది. సో ఇంకా దాంతో పని అవ్వదు అని చెప్పేసి దాన్ని పక్కన పడేసి నేను నా బ్లెండర్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను అనమాట. సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ విత్ ఇట్. నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే. సో అందుకే దాన్ని తీసేసి ఐ హ్యావ్ టేకెన్ మై బ్లెండర్. సో దాంతో ఇంకా బ్లెండ్ చేసేద్దాము నీట్గా అని చెప్పి. సో ఏంటి వీడియో మొదలైంది అనుకుంటున్నారా? ఈరోజు నేను మీ అందరితోటి ఒక బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. దట్ ఈస్ టేక్ ద ఆయుర్వేదిక్ కో అనమాట. సో ఇట్స్ ఎ లగ్జరీ పర్ఫ్యూమ్ సెట్ గైస్. ఇది మీ గిఫ్ట్, మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా కానివ్వండి, అండ్ ఇది మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా అలా కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఐ జస్ట్ ఓపెన్ ఇట్. సో ఇది ఎలా ఉంది, దీని ఫ్రేగ్రెన్స్ అంతా ఎలా ఉంది ఏంటి అన్నది ఐ షేర్ విత్ యూ ఆల్ గైస్. సో మనకు సెట్ ఆఫ్ 2 వచ్చాయన్నమాట దీంట్లో. వన్ ఈస్ దిస్ ఈస్ లైక్ ఫోర్బిడెన్ రొమాన్స్ అని ఉంది దీనిపైన. సో మీరు డిన్నర్ డేట్కి కానివ్వండి, బాయ్ ఫ్రెండ్తో కానివ్వండి, హస్బెండ్తో ఎక్కడికైనా డిన్నర్ డేట్కి ఆర్ ఎనీ కాఫీ డేట్ అలా వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చు. సో లెట్ మీ సీ ద ఫ్రేగ్రెన్స్. అమేజింగ్, వావ్. చాలా అంటే చాలా బాగుంది గైస్, నిజంగా అంటే చాలా బాగుంది. అండ్ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, హార్ష్గా లేకుండా. బికాస్ నెక్స్ట్ వచ్చేసి దిస్ పర్ఫ్యూమ్. దిస్ ఈజ్ లైక్ స్పైసీ ట్రూత్ అని ఉంది. ఐ గెస్ దిస్ యూ కెన్ గో విత్ డైలీ పర్పస్, లైక్ రెగ్యులర్గా కానివ్వండి ఆర్ ఎల్స్ బయటకు వెళ్తున్నప్పుడు అలా వేసేసుకోవచ్చు అనమాట. లెట్ మీ చెక్ ద ఫ్రేగ్రెన్స్. సో ఇక్కడ కొట్టుకుంటాను. దిస్ ఈస్ లైక్ వెరీ సింపుల్ అనమాట. మనకు డైలీ వేర్ పర్పస్ లాగా చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. అండ్ ఎక్కువ ఓ అన్నట్టు కాకుండా చాలా సింపుల్గా రెగ్యులర్ వేర్గా ఉందన్నమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో ఇది వచ్చేసి కంప్లీట్ సెట్ లాగా వస్తుంది మీకు. సో దిస్ ఈస్ హౌ ద ప్యాకేజింగ్ లుక్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $5.99 గైస్. ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి మంచి డిస్కౌంట్లో మీకు దొరకచ్చు ఇది. అండ్ యాజ్ ఐ టోల్డ్, నాకు కూడా ఇది చాలా తక్కువ ప్రైస్లో దొరికింది. 600కి అయితే నేను పర్చేస్ చేయలేదు, అరౌండ్ 300కి అలాగే నేను పర్చేస్ చేశాను అనమాట. సో బెస్ట్ డీల్ అండ్ మంచి గిఫ్ట్ పర్పస్గా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని. సో యా, దిస్ ఈస్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ అనుకొని స్టార్ట్ చేసేస్తున్నాను. సో నా బ్లెండర్తో బ్లెండ్ చేయగానే చూసారు కదా పౌడర్ అంతా ఎంత ఎఫెక్టివ్గా నీట్గా బ్లెండ్ అయిపోయిందో. ఎక్కడైనా మనకు కొంచెం ఆయిలీనెస్ అంతా కూడా కవర్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ నేను వచ్చేసి ఇన్సైడ్ నుంచే బ్లష్ తీసుకున్నాను అనమాట. అదే బ్లష్ తోటి నేను ఐ షాడో లాగా పెడుతున్నాను అండ్ బ్లష్ లాగా కూడా అదే పెడదామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేను ఈరోజు వేసుకునే డ్రెస్ కూడా కొంచెం పీచ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ బ్లష్ చాలా బాగా సెట్ అవుతుంది అన్న థాట్ తోటి నేను వేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారంటే హ్యాండ్తోనే నేను నీట్గా బ్లెండ్ చేసేసుకున్నాను. అది చాలా క్రీమీ బేస్లో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ హైలైటర్ కూడా ఇన్సైడ్ నుంచే తీసుకున్నాను. సో ఈ హైలైటర్తో కూడా నేను ఐ షాడో అప్లై చేస్తాను. యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ గోనా బీ. సో పెట్టుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఐ షాడో ఐ మేకప్ ఎంత బాగా వచ్చింది అని చెప్పి. సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందన్నమాట. సో యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ వచ్చేసి కాజల్కి ఐఎమ్ యూజింగ్ ఫేసెస్ కెనడా కాజల్. దాంతోనే నేను ఐలైనర్గా కూడా అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ కాజల్ని అప్లై చేసేసుకుంటున్నాను, విచ్ ఇస్ వెరీ వెరీ టఫెస్ట్ జాబ్ అనమాట. కాజల్ అండ్ ఐలైనర్ అప్లై చేయడము కొంచెం అటు ఇటు అయినా కానివ్వండి మొత్తం మెస్ అయిపోతుంది, ఐ మేకప్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకు చాలా అంటే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఇది.
సో ఇక్కడ చూసారంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫేసెస్. కెనడా కాజల్ చాలా బ్రైట్గా అనిపించింది నాకు ఒక 2 స్ట్రోక్స్తోనే. సో పైన ఐలైనర్కి కూడా నేను ఇంకా నా తంటాలు స్టార్ట్ చేసేసాను. సో కాజల్ అనేది నేను చాలా ఈజీగా అప్లై చేసేసుకుంటాను, కానీ ఐలైనర్ చాలా కష్టం అనమాట నాకు. వేరే వాళ్ళకి అప్లై చేయమంటే చాలా బాగా చేస్తాను, బట్ నాకు నేను అప్లై చేయాలంటే చాలా టఫెస్ట్ జాబ్. నెక్స్ట్ వచ్చేసి మై గ్లామ్ నుంచి నేను ఈ మస్కారాని యూస్ చేస్తున్నాను, విచ్ ఐ యూస్ ఫర్ ఏ రెగ్యులర్ బేస్ ఆల్సో. సో యూ కెన్ సీ ద వాల్యూమ్. సో ఇంకా మస్కారా అప్లై చేయడం కూడా అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ బ్లష్ అనమాట. ఇందాక నేను చూపించాను కదా ఐ షాడోకి ఏదైతే యూస్ చేశారో అది బ్లష్ అండ్ హైలైటర్తోనే నేను బ్లష్ ఇంకా హైలైటింగ్ పార్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నాను అనమాట సింపుల్గా. అండ్ బ్లష్ అనేది చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. మీరు మేకప్ చేసుకోకున్నప్పుడు కూడా ఈ బ్లష్ అనేది అప్లై చేసుకుంటే మీ ఫేస్లో ఒక మంచి గ్లో అన్నది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేనైతే బ్లష్ పెట్టగానే నా కంప్లీట్ మేకప్ లుక్ అన్నది ఒక కరెక్ట్ పాయింట్కి వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ తీసుకొని హైలైట్ చేసేసుకుంటున్నాను నా షార్ప్ బోన్స్, చీక్ బోన్ కానివ్వండి, నోస్ పార్ట్ కానివ్వండి, అలా నేను షార్ప్గా కనిపినీకి హైలైటింగ్ చేసుకుంటున్నాను అనమాట. నోస్ పైన యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో నా లిప్ ఏరియాను కూడా కొంచెం హైలైట్ చేస్తున్నాను అనమాట, విచ్ రియలీ లుక్స్ గుడ్ అనమాట. ఈ చిన్న చిన్న స్టెప్స్ని మనము ఫాలో అయితే మాత్రం మేకప్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో దీని తర్వాత ఇంకా మనకు ఫైనల్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. సో ఇన్ని లిప్స్టిక్ కూడా నేను మేబ్లిన్ నుంచే తీసుకున్నాను. సో షేడ్ అదంతా మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా అప్లై చేసేసుకుంటున్నాను ఇంకా. సో యా గైస్, చూసారు కదా మేకప్ లుక్ అంతా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. సో దిస్ ఈజ్ హౌ మై మేకప్ లుక్ ఈజ్. సో నేను పీచ్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నాను కాబట్టి ఆ ఐ షాడో తోటి అలాంటి టోన్ తోటి నేను రెడీ అయ్యాను అనమాట. సో ఇవన్నీ వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ బిలో 300 రూపీసే అనమాట. సో 300 రూపీస్కి చూసారు కదా ఎలాంటి మేకప్ లుక్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దట్ టు నేనేమి ప్రొఫెషనల్ మేకప్ని కూడా కాదు. సో నాకు వచ్చిన మేకప్ స్కిల్స్ తోటి నేను ఈ లుక్ని క్రియేట్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ సూన్ నేను కొన్ని హెయిర్ స్టైల్స్వి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆన్ హెయిర్ స్టైల్స్. మీరు చాలా వీడియోస్లో చూస్తుండొచ్చు, చాలా బేసిక్ హెయిర్ స్టైల్స్తోనే ఉంటాను నేను, బట్ ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ అనమాట. సో ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే రాబోతున్నాయి. సో మొత్తానికి అయితే దిస్ ఈస్ ద మేకప్ లుక్ గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ మేకప్ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ సో దిస్ ఈస్ ద మేకప్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో చాలా బేసిక్ ప్రోడక్ట్స్ తోటి నేను ఈ లుక్ని క్రియేట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మేకప్ లుక్స్ ఇంకా చూడాలి అని అనుకుంటున్నారు, ఇలా బడ్జెట్లో చూడాలి అనుకుంటున్నారంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను వీడియోస్ దీనికి ట్రై చేస్తాను. లైక్ ఒకవేళ మీకు నా ఫౌండేషన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, ఆర్ ఎల్స్ ఐ షాడో ప్యాలెట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని అలా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా ఐ ట్రై టు మేకప్ వీడియోస్ ఆన్ దాట్. సో యా, ఈరోజైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నా మేకప్ లుక్. ఐ హోప్ యు ఆల్ లవ్డ్ ఇట్. సో ఈ కొంచెం మెస్సీ హెయిర్ వల్ల మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. సో యా గైస్, దిస్ ఈస్ అబౌట్ ఆల్ దిస్ వీడియో. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మేకప్ లుక్ని కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏవి తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో డూ క్లిక్ ఆన్ ది bell icon and don't forget to subscribe to my channel Golden Girl Chandu. See you all in the next video guys. Bye bye.